ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు మనం ప్రస్తుతం తిరుమల దర్శనం యొక్క వివరాలను గురించి, అలాగే ఈ ఆగస్ట్ నెలలో చిన్న పిల్లల దర్శనం యొక్క వివరాలను, అంటే పిల్లలకి దర్శనం టికెట్ ఉండాలా లేదా, వాళ్ళకి సపరేట్ క్యూ లైన్ ఏమన్నా ఉంటుందా, ఇలా చాలా సందేహాలను భక్తులు అడుగుతున్నారండి. కనుక వాటి యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటికి సమాధానాలను కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే ఆగస్టు 2వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 62,540 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 24,241 మంది అయితే తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,92,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 10 నుంచి 12 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా చిన్న పిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం, అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. మొత్తం మీద ఈరోజు తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది తగ్గిందండి. నిన్న టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి 15 గంటల సమయం పట్టింది. ఈరోజు 10 నుంచి 12 గంటల సమయం పడుతోంది. దీన్ని బట్టి ఈరోజు శనివారం మామూలుగా రద్దీ అనేది పెరగాలండి. మామూలు కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఈరోజు రద్దీ అనేది తగ్గుముఖం పట్టింది. ఇది భక్తులకు మంచి వార్త అనే చెప్పాలి. ఈ శనివారం రోజు కూడా అందరూ తిరుమల వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చు. భక్తుల యొక్క రద్దీ అయితే తక్కువగానే ఉంది. ఇప్పుడు ఈ 2024 ఆగస్ట్ నెలలో చిన్న పిల్లల దర్శనం యొక్క పూర్తి వివరాలను గురించి తెలుసుకుందామండి. ముందుగా 12 ఏళ్ల లోపు వయస్సు ఉన్న పిల్లలకు ఎటువంటి దర్శనం టికెట్లు అవసరం లేదండి. మీరు ఏ దర్శనానికి వెళ్తున్నా మీకు 12 ఏళ్ల లోపు వయస్సు ఉన్న చిన్న పిల్లలు ఉన్నట్లయితే కనుక వారిని మీతో పాటు డైరెక్ట్గా దర్శనానికి తీసుకొని వెళ్ళొచ్చు. వారికి ఎటువంటి దర్శనం టికెట్లు అవసరం లేదు. అయితే లక్కీ డిప్లో సేవలకి సెలెక్ట్ అయిన వారు సుప్రభాత సేవకి తప్ప మిగతా ఏ సేవకి కూడా 12 ఏళ్ల లోపు వయస్సు ఉన్న పిల్లలని తీసుకొని వెళ్ళకూడదు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. అలాగే 1 సంవత్సరం లోపు వయస్సు ఉన్న చిన్న పిల్లలకు మరియు వారి యొక్క తల్లిదండ్రులకు తిరుమల కొండపైన సుపదం అనే క్యూ లైన్ నుంచి దర్శనం అనేది ఉంటుందండి. ఈ సుపదం ఇన్ఫాంట్ దర్శనం అని అంటారండి. అయితే ఈ సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి వెళ్ళటానికి సపరేట్గా దర్శనం టికెట్లు ఏవి అవసరం లేదండి. కొన్ని రకాలైన డాక్యుమెంట్స్ని మీరు తీసుకొని వెళ్తే వాటిని సుపదం క్యూ లైన్లో చెక్ చేసి మిమ్మల్ని డైరెక్ట్గా దర్శనానికి పంపిస్తారండి. ఈ సంవత్సరం లోపు వయసు ఉన్న ఇన్ఫాంట్ దర్శనానికి వెళ్ళిన వారికి దర్శనానికి కేవలం 45 నిమిషాలు మాత్రమే పడుతోంది. అంటే 45 నిమిషాల లోపే మీకు దర్శనం అనేది పూర్తయిపోతుంది. అయితే ఈ సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి వెళ్ళాలంటే మీ సంవత్సరం లోపు వయస్సు ఉన్న బేబీ యొక్క బర్త్ సర్టిఫికేట్ కానీ, అది లేకపోతే మీ బేబీ డెలివరీ డే రోజు హాస్పిటల్ రిసిప్ట్స్ తీసుకోవాలి. వాటితో పాటు తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డ్స్ని తీసుకోవాలండి. వీటిని తీసుకొని సుపదం క్యూ లైన్లోకి వెళ్తే మీకు నేరుగా దర్శనానికి పంపిస్తారు. ఎటువంటి దర్శనం టికెట్లు కూడా అవసరం లేదు. అయితే సుపదం క్యూ లైన్లో ఇన్ఫాంట్ దర్శనం యొక్క టైమింగ్స్ అనేవి మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటాయి. అంతకుముందు మిమ్మల్ని ఉదయం అయితే ఇన్ఫాంట్ దర్శనంకి అనుమతించారండి. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సుపదం క్యూ లైన్లో ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉంటుంది. అయితే
ఇక్కడ భక్తులు గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇన్ఫాంట్ దర్శనానికి కేవలం వారి పిల్లలు మరియు తల్లిదండ్రులను మాత్రమే అనుమతిస్తారండి. మిగతా కుటుంబ సభ్యులు అంటే అమ్మమ్మ కానీ, తాతయ్య కానీ, మావయ్య కానీ ఇలా మిగతా కుటుంబ సభ్యులను ఎవరిని కూడా అలౌ చేయరు. కేవలం తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలని మాత్రమే ఈ ఇన్ఫాంట్ దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. ఇవండి చిన్నపిల్లల ఇన్ఫాంట్ దర్శనానికి సంబంధించిన పూర్తి వివరాలు. ఇక భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందామండి. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు, అక్క మాకు అక్టోబర్ 17వ తేదీ రాత్రి 8 గంటలకు 300 రూపాయల దర్శనం ఉంది. సో మేము 8 గంటల కంటే ముందే క్యూ లైన్లో జాయిన్ అవ్వచ్చా అని అడిగారండి. అవునండి, 300 రూపాయల దర్శనం టికెట్లో మీకు ఇచ్చిన దర్శనం టైం కంటే 2 గంటల ముందే మీరు క్యూ లైన్లోకి వెళ్ళొచ్చండి. మీకు రాత్రి 8 గంటలకు దర్శనం టైం ఇచ్చారు కాబట్టి మీరు సాయంత్రం 6 గంటలకే 300 రూపాయల దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళొచ్చు. అలాగే అలిపిరి నుంచి నడిచి వెళ్తే దర్శనం ఎంత టైం పడుతుంది అని అడిగారండి. మీరు నడిచి వెళ్ళినా లేదా బస్సులో వెళ్ళినా మీరు ఏ దర్శనం టికెట్ తీసుకుని వెళ్తున్నారు అన్న దాన్ని బట్టి దర్శనానికి పట్టే సమయం అనేది ఉంటుంది. మీరు సర్వదర్శనం టికెట్ తీసుకొని వెళ్తే సర్వదర్శనానికి ప్రస్తుతం 4 నుంచి 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం టికెట్ అయితే 3 గంటల సమయం పడుతోంది. ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా వెళ్తే గనక దర్శనానికి 10 నుంచి 12 గంటలు పడుతోంది. అలాగే ఇంకొకరు 8వ తేదీకి రూమ్ కావాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి మేడం అని అడిగారు. ప్రతిరోజు కూడా తిరుమల కొండపైన తిరుమల కొండపైన మరియు కింద తిరుపతిలో కూడా టీటీడీ వారు రూమ్స్ కేటాయిస్తారండి ఆఫ్లైన్లో. తిరుమల కొండపైన అయితే ప్రతిరోజు సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 4 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు రూమ్స్ అనేవి కేటాయిస్తారండి. ఈ రూమ్స్ తీసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. రూమ్స్ యొక్క కాస్ట్ అనేది 50 రూపాయల నుంచి మొదలవుతుంది. సౌకర్యాలను బట్టి కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే కింద తిరుపతిలో అయితే ప్రతిరోజు శ్రీనివాసం కాంప్లెక్స్లో రూమ్స్ని కేటాయిస్తారండి. ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ని కేటాయిస్తారు. భక్తుల యొక్క రద్దీని బట్టి రూమ్స్ అనేవి ఫుల్ అయిపోతాయి. ఇక్కడ కూడా రూమ్స్ పొందాలి అంటే మీకు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అనేది ఉండాలి. ఈ విధంగా మీరు తిరుమల కొండపైన కానీ తిరుపతిలో కానీ రూమ్స్ అనేవి తీసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమో వెంకటేశాయ.